ఈరోజు మనం 7th క్లాస్ చుట్టి పత్ర లెసన్ గురించి తెలుసుకుందాం. ఈరోజు నేను ఇక్కడ ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనంతపూర్. దినాంక్. దినాంక్ అంటే తారీఖు, డేట్. లెటర్ రాసేటప్పుడు మనం చుట్టి పత్ర, ఇక్కడ హెడ్డింగ్ మనం చుట్టి పత్ర అని పెట్టిన తర్వాత మనం ఏ ఊరిలో అయితే ఉంటున్నామో ఆ ఊరి పేరు రాసి దాని కింద డేట్ వేయాలి. దినాంక్ అంటే డేట్. ఆ రోజు ఏ డేట్ అయితే అది రాయండి మీరు. 13 अगस्त 2012. सेवा में. सेवा में ప్రధానాధ్యాపక్ జీ. ప్రధానాధ్యాపక్ అంటే హెడ్ మాస్టర్ గారికి మనం లెటర్ రాసినాం. సర్కారీ మాధ్యమిక పాఠశాల. సర్కారీ అంటే గవర్నమెంట్. మీది ఉన్నత పాఠశాల అయితే ఈ ప్లేస్లో మీరు ఉన్నత పాఠశాల అని రాసుకోండి. ఇక్కడ అనంతపూర్ అని రాశారు, ఇక్కడ మీది ఏ ఊరైతే ఆ ఊరు రాయండి. సేవామే. సేవామే అనేది కంపల్సరీ రాయాలి. సేవామే అని రాసిన తర్వాత ప్రధానాధ్యాపక్ జీ, మీ స్కూల్ నేము, అలాగే మీ ఊరి పేరు. ఇక్కడ అన్ని చూసారా కామాలు ఉన్నాయి, లాస్ట్ దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మహోదయ్. మర్యాదపూర్వకంగా మనం పలికే మాట మహోదయ్. మహోదయ్ అంటే ఏంటి? మహాశయ లేదా అయ్యా. ఇంగ్లీష్లో సర్ అని అంటారు. मेरी दीदी का विवाह हैदराबाद में होने वाला है. सब शादी में जा रहे हैं. मैं भी जाना चाहती हूँ. इस कारण मुझे दिनांक 14 अगस्त 2012 से 16 अगस्त 2012 तक 3 दिन की छुट्टी देने की कृपा करें. దీనికి అర్థాలు ఒకసారి చెప్తాను. దీది అంటే అక్క, ఎల్డర్ సిస్టర్. దీది అంటే నాతో పాటు చెప్పండి, అక్క, ఎల్డర్ సిస్టర్. వివాహ అంటే పెళ్ళి. సబ్. సబ్ అంటే అందరూ, ఆల్. జానా. జానా అంటే వెళ్ళడం, టు గో. చాహనా. చాహనా అంటే కోరుట, టు విష్. కారణ్ అంటే కారణం, కాజ్. తక్ అంటే వరకు. 3 దిన్ 3 రోజులు. చుట్టి అంటే సెలవు. కృప అంటే దయ, కైండ్నెస్. ఇక్కడ రాశాను, మళ్ళీ ఒకసారి చూడండి. చుట్టి సెలవు, లీవ్. పత్ర లేఖ, లెటర్. దినాంక్ తారీఖు, డేట్.
प्रधानाध्यापक हेडमास्टर, सरकारी ప్రభుత్వ గవర్నమెంట్, మహోదయ్ సర్ మహాశయ అయ్యా, దీది అక్క ఎల్డర్ సిస్టర్, వివాహ వివాహము మ్యారేజ్, MARRIAGE మ్యారేజ్, హోనా అంటే అగుట టు బి, సబ్ అంటే ఆల్ అందరూ, చాహ్నా కోరుట, టు విష్ కారణ్ కారణం కాజ్, కృప కైండ్నెస్ దయ. మీనింగ్ చూద్దాం. మేరీ దీదీ కా వివాహ్ హైదరాబాద్ మే హోనే వాలా హై. మా అక్క యొక్క పెళ్లి హైదరాబాద్ లో అవుతుంది. సబ్ షాదీ మే జా రహే హై. అందరూ పెళ్లికి వెళ్తున్నారు. మే భీ జానా చాహతీ హూ. నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఇస్ కారణ్ ముझे దినాంక్ ఈ కారణంగా నాకు 14/8/2012 నుంచి 16/8/2012 వరకు 3 दिन की छुट्टी देने की कृपा करें. 3 రోజు దయతో నాకు సెలవిస్తారని కోరుకుంటున్నాను అని అర్థం. మా అక్క పెళ్లి హైదరాబాద్ లో అవుతుంది. అందరూ పెళ్లికి వెళ్తున్నారు. నేను కూడా పెళ్లికి వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు 3 రోజులు సెలవు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అని ఇక్కడ వరకు అర్థం. ధన్యవాద్ ధన్యవాదములు. ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర, ఆప్కి ఆజ్ఞాకారి ఛాత్ర. మేధా క్రమాంక్ 17, कक्षा 7वीं. ఆప్కి తమరి యొక్క, ఆజ్ఞాకారి ఆజ్ఞను పాలించే, ఛాత్ర అంటే విద్యార్థిని. తమరి యొక్క ఆజ్ఞను పాలించే విద్యార్థిని. తన పేరేంటి? మేధ. రోల్ నెంబర్ అంతా 17. ఏ క్లాస్ చదువుతోంది? 7वीं కక్ష, 7th క్లాస్. ఓకేనా? ఇందులో డౌట్స్ ఏమన్నా ఉంటే మరలా నన్ను అడగండి. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు బాగా చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.